ఇప్పుడు మనం డిఫరెంట్ కండిషన్స్ చూస్తున్నామండి, ఇవాళ కూడా చూస్తా ఉన్నాం. సో ఇప్పటివరకు విపరీతమైనటువంటి ట్రెండ్ ఉంది, ఒకటేసారి వెంటనే చల్లబడేటువంటి పరిస్థితి. సో ఈ వాతావరణంలో మార్పులు సహజమే అనుకోండి. సో దీని ద్వారా బాడీ టెంపరేచర్ లో కానీ, అంటే బాడీ మెటబాలిజం లో కానీ ఏమైనా తేడా వచ్చేటువంటి అవకాశం? జనరల్ గా ఏమవుతుందంటే బాడీ మెటబాలిజం ఒక టెంపరేచర్ దగ్గర బాగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ హై కానివ్వండి, లో కానివ్వండి, మీరు అందుకనే మనం ఈ చలికాలం కానీ ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి అంటుంటాం. ఈ కాలంలో ఎక్కువ, ఈ ఎండాకాలంలో ఎక్కువ మెటబాలిజం బాగా జరుగుతూ ఉంటుంది శరీరంలో. ఓ టెంపరేచర్ దాటిపోయిన తర్వాత మెటబాలిజం బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న టెంపరేచర్ 45, 46 కానీ అబౌట్ నియర్ టు 50 కానీ ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఎమినో యాసిడ్స్ కూడా బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి టెంపరేచర్స్. ఈ సందర్భంలో మనం ఎక్కువ ఎండకు గురి కాకుండా జాగ్రత్తగా, తర్వాత ఒకేసారి ఈ క్లైమేట్ లోకి మారటం, ఒకటేసారి ఈ క్లైమేట్ లోకి మారటం, చల్లగా మారటం, ఎండగా మారటం, ఇలాంటి సందర్భాల్లో కూడా బాడీ అక్లిమటైజేషన్ ప్రాబ్లమ్స్ అంటాం. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పడుతుంది. సో ఇట్లాగా శరీరం అడ్జస్ట్మెంట్ లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అక్లిమటైజేషన్ ప్రాసెస్ చక్కగా జరగాలి. కాబట్టి జనరల్ గా దీనికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే కావాల్సినటువంటి పదార్థాలను శరీరానికి అందించడం, ఆహార పదార్థాల్లో మార్పులతోటి ఎక్కువ మంచి నీటితో కూడుకున్నటువంటి పానీయాలు తయారు చేసుకోవటం, ఎక్కువ డ్రై ఫుడ్ తినకుండా పోవటం, ఇట్లాగా. ఎందుకంటే ఇలా డ్రై ఫుడ్స్, ఇతర ఫుడ్స్ తినడం ద్వారా ఈ మోషన్స్ అవటం, విరోచనాలు అవటం, విరోచనాల నుంచి డిహైడ్రేషన్ అవటం, డిహైడ్రేషన్ నుంచి మళ్ళీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, మళ్ళీ క్రిటికల్ కేర్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో సింపుల్ గా ఏం చేయాలంటే మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. దాంట్లో ఈ కాలంలో మన శరీరం హై టెంపరేచర్కి పోకుండా ఒక మాదిరి టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే శీతల పానీయాల్లో ముఖ్యంగా మజ్జిగ, లస్సీలు, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తయారు చేసుకుని వాటిని తాగడం, ఇలాగా వీటిని సేవించుకోవడం, తర్వాత మస్క్ మెలాన్ అని, వాటర్ మెలాన్ అని, కొబ్బరి నీళ్ళని, ఇలా రకరకాల ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ సేవించుకోవడం ద్వారా మన బాడీలో మెటబాలిజం, మీరు అడిగిన మెటబాలిజం, బాడీ బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే టైంలో మనకు ఆల్రెడీ హాట్ ఉన్న క్లైమ్లో స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, లేదు బాగా డ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మన మెటబాలిజం బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం. మన మెటబాలిజం బ్రేక్ చేయడం ద్వారా ఎమినో యాసిడ్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఇంకా ఇతర స్టమక్ ఇల్నెసెస్ కానివ్వండి, స్టమక్ లో ఇబ్బంది, డిస్టర్బెన్సెస్ కానివ్వండి, డయేరియా రావడం కానివ్వండి, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత దీని తర్వాత ఫీవర్ వస్తుంది. అల్టిమేట్ గా ఎప్పుడైతే మెటబాలిజం బ్రేక్ అవుతుందో అల్టిమేట్ హై టెంపరేచర్ వస్తుంది బాడీలో. హై టెంపరేచర్ నుంచి మళ్ళీ డిహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్ కాన్సెప్ట్ చూసుకుంటే మనకి మళ్ళీ డిహైడ్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆహార పదార్థాల అలవాట్లలో కంప్లీట్ గా చేంజ్ చేసుకొని ఇప్పుడు కావాల్సినటువంటి ఇందాక చెప్పినట్టుగా మనం నిమ్మకాయల దగ్గర నుంచి, లస్సీల దగ్గర నుంచి, మజ్జిగ దగ్గర నుంచి, అంబల దగ్గర నుంచి, తర్వాత కొబ్బరి నీళ్ళ దగ్గర నుంచి, బార్లీ నీళ్ళ దగ్గర నుంచి వీటన్నిటినీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా శరీరంలో కావాల్సినటువంటి పోషక విలువలతో పాటుగా శక్తిని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.